వైసీపీలో ఆయన వివాదాస్పద నేత, పైగా ప్రజాప్రతినిధి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కబ్జాలకు ప్రయత్నించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాంటి నేతకు ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం పెద్దపీట వేసింది. ఇప్పటికే ఉన్న అధికార పదవికి తోడు పార్టీ పరంగా అదనంగా మరో 2 పోస్టులు అప్పగించింది. ఏకంగా 3 పదవులు నిర్వహించే సీన్ ఆ నేతకు ఉందా అని వైసీపీ క్యాడర్ ప్రశ్నిస్తోంది. ఇంతకీ ఎవరా లీడర్, ఏ జిల్లా, ఆయనపై ఉన్న వివాదాలేంటి, నిర్వహిస్తున్న 3 పదవులు ఏవి? పూర్తి వివరాలు ఇన్సైడ్లో చూద్దాం. డైమండ్ బాబు గుంటూరులో వైసీపీ నేత, నగర్ డిప్యూటీ మేయర్, సిటీ ఫ్యాన్ పార్టీ అధ్యక్ష పదవితో పాటు తాడికొండ అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్నారు. పార్టీ పదవులు ఎన్నైనా ఇవ్వచ్చు, వాటిని నిర్వహించడం తప్పు కాదు. కానీ స్థాయి మరిచి వ్యవహరించడం వివాదాస్పదం అవుతోంది. హుందాగా ప్రవర్తించాల్సిన నేత దిగజారి ప్రవర్తిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని లోకల్ టాక్. కబ్జా ఆరోపణపై కేసు ఎదుర్కొంటున్న నేతకు ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం ప్రమోషన్ ఇవ్వటం వివాదాస్పదం అవుతోంది. పార్టీ నేతలే దీనిని తప్పుపడుతున్నారు. యథా అధిష్టానం తథా నేత అన్న విధంగా పరిస్థితి ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. అధినాయకత్వమే అందలం ఎక్కించడంతో ఇక తనకు తిరిగే లేదు అన్నట్టుగా విర్రవీగుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ కార్పొరేటర్ గా గెలిచిన డైమండ్ బాబుకు కుల సమీకరణాలు కలిసి రావడంతో డిప్యూటీ మేయర్ గా అవకాశం వచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంత కంట్రోల్లోనే ఉన్నారు. కానీ పవర్ పోయిన తర్వాత వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి పార్టీని వీడారు. దీంతో డైమండ్ బాబుకు సిటీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి దక్కింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఓడిపోయిన మాజీ మంత్రి మేకతోటి సుచరిత పాలిటిక్స్ నుంచి పక్కకు తప్పుకోవడంతో ఆ స్థానంలో డైమండ్ బాబుకు అవకాశం కల్పించింది. ఇలా ఒకదాని తర్వాత మరొక పదవి దక్కటంతో ఇదంతా తన సమర్థతే అనుకుంటున్నారు. కానీ ప్రత్యామ్నాయం ఎవరూ లేకపోవడంతోనే పోస్టులు ఇచ్చారన్న వాస్తవాన్ని మర్చిపోయి తనకు తిరుగులేదన్న భ్రమల్లో మునిగిపోయారు. వాపును చూసి బలుపు అనుకున్నట్టుగా డైమండ్ బాబు వ్యవహారం ఉందని సొంత పార్టీ నేతల నుంచే కామెంట్స్ వస్తున్నాయి. డైమండ్ బాబు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచరుడు. సాయిబాబా రోడ్లోని ఓ ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించారు. ఎప్పటినుంచో తమ కుటుంబ సభ్యులు అద్దెకు ఉంటున్న ఇంటిని వశం చేసుకోవాలనుకున్నారు. అదే హౌస్ ను తాము కొనుగోలు చేశామని టీడీపీ నేత యరమాల కిరణ్ పోలీసులను ఆశ్రయించడంతో డైమండ్ బాబుపై కేసు నమోదైంది. ఈ వివాదం జరుగుతున్న సమయంలోనే గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులతో పాటు అధికారులు ఏకవచన సంబోధనతో దుర్భాషలాడటం దుమారం సృష్టించింది. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తీరుకు నిరసనగా అధికారులు కౌన్సిల్ భేటీని బహిష్కరించారు. ఆఫీసర్లకు అండగా నిలిచిన మున్సిపల్ సిబ్బంది డిప్యూటీ మేయర్ పై యుద్ధం ప్రకటించారు. 3 పదవుల్లో ఉన్నానన్న అహంకారం, తలబిరుస్తో వ్యవహరిస్తున్నారంటూ మున్సిపల్ ఉద్యోగులతో పాటు టీడీపీ, జనసేన నేతలు కూడా ఆగ్రహించారు. డైమండ్ బాబు వరుస వివాదాలు వైసీపీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారాయి. అనవసర వ్యవహారాలతో పార్టీని ఇబ్బంది పెడుతున్నారని అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబును తన రాజకీయ గురువుగా భావిస్తారు డైమండ్ బాబు. అంబటి అండ చూసుకుని దూకుడుగా వ్యవహరిస్తూ వివాదాలు, గొడవలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పార్టీ అధినాయకత్వం జోక్యం చేసుకుని డైమండ్ బాబును నియంత్రించకపోతే గుంటూరులో వైసీపీకి నష్టమే అన్న వాదనలు ఉన్నాయి. ఎదిగిన కొద్దీ ఒదిగుండాలి. కానీ ఈ విషయాన్ని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గ్రహించడం లేదు. హోదా పెరిగిన సమయంలో హుందాగా ప్రవర్తించడానికి బదులు స్థాయి మరచి వ్యవహరించడం వివాదాస్పదం అవుతోంది. అహంకారంతో పనిచేస్తే రాజకీయంగా అధపాతాళంలోకి వెళ్లటం ఖాయమన్న చర్చ సాగుతోంది. వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న డైమండ్ బాబు పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.